చూస్తున్నాం. విశాఖ సింహాచలం పుణ్యక్షేత్రంలో భక్తులకు ప్రమాదం తప్పింది. తొలి పావంచ వద్ద గిరి ప్రదక్షిణ కోసం వచ్చే భక్తులకు క్యూ లైన్ల కోసం షెడ్డును ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో షెడ్డు స్తంభం కిందకు కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖ సింహాచలం పుణ్యక్షేత్రంలో భక్తులకు ప్రమాదం తప్పింది. తొలి పావంచ వద్ద గిరి ప్రదక్షిణ కోసం వచ్చే భక్తులకు క్యూ లైన్ల కోసం షెడ్డును ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో షెడ్డు స్తంభం కిందకు కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, శంకరి, ఈ నెల 9వ తారీఖున గిరి ప్రదక్షిణకు సింహాచలంలో ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి పాంచం వద్ద భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే ఆ 9వ తారీఖు కావాల్సినటువంటి ఏర్పాట్లను ఆల్రెడీ ఇప్పటికే మొదలు పెట్టారు. ఆ ఏర్పాట్లు కొబ్బరికాయలు కొట్టే ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడైతే ఏర్పాట్లు చేస్తున్నారో ఆ ప్రాంతంలోనే ఒకసారిగా ఆ షెడ్ కుప్పకూలింది. ఆ కుప్పకూలడంతో అక్కడ కిందకి, ఎందుకంటే మధ్యలో ఉన్నటువంటి పాట అంతా ఒకసారిగా కూలిపోయింది. దీనికి ప్రధాన కారణం గత 5-6 రోజులుగా వర్షాలు వస్తున్నాయి. ఆ కింద మట్టి అంతా మెత్తగా ఉంది. ఆ వేసినటువంటి షెడ్ పైన పనిచేస్తుండగా ఒక్కసారిగా ఒరిగిపోయి కింద పడిపోవడం జరిగింది. నిజంగా ఇది భక్తులే కానీ ఉన్న సమయంలో కానీ ప్రమాదం జరిగి ఉంటే అదే సమయంలో కనీసం కిందన ఒక 200-300 మంది పైన ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏర్పాట్ల సమయంలోనే ఆ పొరపాటు జరగడం, ఒకసారిగా అది కుంగిపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో గతంలో కూడా ఏదైతే చందనోత్సవ సమయంలో కూడా ఇలాగే పూర్తి స్థాయిలో పరిశీలించకుండా చేసినటువంటి పొరపాటు కారణంగా సుమారు 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చేటువంటి గిరి ప్రదక్షిణకి లక్షలాది మంది వస్తారు. సుమారుగా 7 నుంచి 10 లక్షల మంది భక్తులు వస్తారు. ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే భక్తుల సమయంలో కానీ జరిగి ఉంటే మాత్రం ఈ ప్రమాదం ఎక్కువ మంది ఇరుక్కుని ఉండేవాళ్ళు. ఇంకా ఇప్పుడు ఏర్పాట్ల క్రమంలోనే పొరపాటు జరిగింది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటన అంటే ఎలాంటి ప్రమాదం లేదు, ఎవరికి ఏం కాలేదు కాబట్టి ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఈ విషయం పట్ల అప్పుడే కలెక్టర్ గారిని వీళ్ళందరూ కూడా ఆరా తీసి ఖచ్చితంగా అది నిర్మాణించాలి, కానీ ప్రతిదీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పుడు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా నిర్మాణం చేసే వాళ్ళు వాటి పద్ధతితో కానీ, ఎందుకంటే వేలాది మంది భక్తులు వస్తుంటారు ఆ మార్గం ఉంటా, అంటే అక్కడ ఉన్నటువంటి షెడ్ లో కనీసం 3-4 వేల మంది పడతారు. సో నిజంగా అదే రోజు కానీ జరిగితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి, భక్తుల ప్రాణాలు తాటలాడకూడదని, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించకూడదు అని చెప్పి భక్తులందరూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దాన్ని పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.